సమ్మర్ అయితే మామూలుగా లేదు కదా. మరి ఒక 1 వీక్ నుంచి అయితే మేమున్న చోట బాగా చాలా ఎక్కువ అయితే ఎండలు ఉంటున్నాయి. అస్సలు తట్టుకోలేకపోతున్నాము. మనమే కాదు, అసలు మనల్ని పక్కన పెట్టేస్తే అసలు పిల్లలు అయితే అస్సలు తట్టుకోలేకపోతున్నారు. మా పాపకైతే అసలు ఒక్కొక్క రోజు అయితే కొంచెం హెల్త్ అయితే సెట్ అవ్వట్లేదు. అప్పుడప్పుడు సిక్ అయిపోతూ ఉంది. హాస్పిటల్కి వెళ్తున్నాము. అండ్ ఈ రోజు అయితే ఇంజెక్షన్ కూడా చేసేసారు. ఎందుకు అని అంటే తనకి కొంచెం స్టమక్ పైన మోషన్స్ అలా అవుతూ ఉన్నాయి. ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక ఇంజెక్షన్ అయితే చేపించాము. ఇంకా ఆయన అన్నారు, ఈ సమ్మర్కి కూడా ఇలా అవ్వచ్చు, బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది, కొంచెం వాటర్ ఎక్కువ తాగిస్తూ ఉండండి, బట్ ఓఆర్ఎస్ మాత్రం యూజ్ చేయొద్దు, ఎలక్ట్రాల్ పౌడర్ ఇట్లాంటివి అయితే యూజ్ చేసుకోండి అని అయితే చెప్పారు. ఇంకా ఈరోజు నేనైతే ఇక్కడ మీకు ఇన్స్టెంట్గా బాదం పాలు ఎలా చేసుకోవాలనేది చూపించాను. ఫస్ట్ బాదం పప్పును వాటిని కొంచెం ఫ్రై చేసేసుకొని కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. వాటిని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకొని షుగర్తో కలిపి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎప్పుడైతే కావాలనుకుంటామో అప్పుడు పాలల్లో ఒక 4-5 స్పూన్స్ అయితే అవి యాడ్ చేసి మిక్సీ పట్టేసుకొని మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. చూడడానికి చాలా బాగుంటుంది.